2025 సంవత్సరం రాశి ఫలాలు చూద్దాం. ఈ ఏడాదిలో వృషభ రాశి వారికి విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వృత్తి, ఆర్థికం, ప్రేమ, వివాహ జీవితం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి 2025లో ఆరోగ్యం గురించి చూస్తే మీ జాతకం ప్రకారం ఈ సంవత్సరం ఆరోగ్యం అనుకూలంగానే ఉంది. కానీ కొందరి విషయంలో అంటే ఆల్కహాల్, గుట్కా ఇలాంటి అలవాట్లు ఉన్నవారు వాటికి చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే మీకు అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి ఈ ఏడాది. ఇలాంటి విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తోంది. సో అనారోగ్య సూచనలు అయితే తొలి 6 నెలల తర్వాత కనిపిస్తున్నాయి. మార్చి నెల తర్వాత శని మీ లాభాల ఇంట్లోకి ప్రవేశిస్తున్నారు. ఆర్థిక పురోగతికి మీకు అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తులకు సంబంధించి ఇలాంటి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. మొదటి 3 నెలలు అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి శని మీ 4వ ఇంటిని ప్రభావితం చేస్తుంది. అందుకే ఈ 3 నెలల కాలం మీకు అద్భుతమైన కాలంగా కనిపిస్తోంది. కొత్త వ్యవహారాలు, కొత్తగా ఏదైనా పని ప్రారంభించినా మీకంతా అనుకూలత, సానుకూలత కనిపిస్తోంది. గుండె, ఛాతీ సంబంధిత సమస్యలు ఈ ఏడాది మీరు ఎదుర్కోవచ్చు. ఇప్పటికే గుండె లేదా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు కొంత ఇబ్బంది పడవచ్చు. 4వ ఇంటిపై శని ప్రభావం ముగిసిన తర్వాత మీకు ఆరోగ్యం బాగానే ఉంటుంది. మే నెల నుంచి కేతువు 4వ ఇంటిని ప్రభావితం చేయడం ప్రారంభిస్తారు. ఇది ఇంట్లో కాస్త అనారోగ్య సమస్యలు సూచిస్తోంది. పిల్లల ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. యోగా, వ్యాయామం, స్వచ్ఛమైన సాత్విక ఆహారాన్ని తీసుకోవడం మంచిది అనేది తెలియచేస్తోంది జాతకం ప్రకారం. ఇక వృషభ రాశి వారికి విద్య ఏ విధంగా ఉందో చూస్తే 2025 సాధారణంగా విద్యకు అనుకూలమైన సంవత్సరంగా కనిపిస్తోంది వృషభ రాశి వారికి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మే మధ్య నెల వరకు ఉన్నత విద్య చదివే వారికి చాలా అనుకూలమైన సమయం. బృహస్పతి మొదటి ఇంట్లో ఉంటారు. ఇది 5వ అలాగే 9వ ఇంట్లోకి సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. మీ విద్యా ప్రయత్నాల్లో రాణించే అవకాశం కనిపిస్తోంది. మే మధ్యకాలం తర్వాత బృహస్పతి 2వ ఇంట్లోకి వెళ్తారు. ఇది సానుకూల శక్తిని మరింత పెంచుతుంది. మీకు విద్యా వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది. మీరు చదువుల కోసం మీ కుటుంబ ప్రోత్సాహాన్ని, మద్దతుని అందుకుంటారు. ఇక బ్యాంకుల నుంచి ఉన్నత చదువుల కోసం లోన్లకు అప్లై చేసుకున్న వారికి కూడా మంచి సమయం కనిపిస్తోంది. విదేశాల్లో చదవాలని అనుకునే వారికి వృషభ రాశి వారికి 90% మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. బుధుడి సంచారం అప్పుడప్పుడు బలహీనతలను ఎదుర్కొన్నప్పటికీ మొత్తం మీద సానుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం చదువు విషయంలో కష్టపడి చదివితే మంచి ఉత్తీర్ణతతో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఏది ఏమైనప్పటికీ సంవత్సరం ప్రారంభంలో శని, తరువాత కేతువు 4వ ఇంటిని ప్రభావితం చేయడంతో మానసిక ఒత్తిడి ఉన్న విద్య విషయంలో సానుకూల ఫలితాలే ఏడాది మీకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రశాంతంగా ఉండడం, మీ చదువులపై దృష్టి పెట్టడం ద్వారా ఈ ఏడాది పొడవునా అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. వ్యాపారస్తులకు ఏ విధంగా ఉందో చూద్దాం. వృషభ రాశి వారికి మీ వ్యాపార కార్యకలాపాలకు ఈ సంవత్సరం ప్రథమార్థం చాలా అనుకూలంగా కనిపిస్తోంది. ప్రారంభం నుంచి మార్చి నెల వరకు మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతోంది. శని మీ వృత్తి రంగంలో ఉంటారు. మీ కృషి ఆధారంగా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కొత్త కాంట్రాక్టులు, కొత్త ఫ్రాంచైజీలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు రిటైల్ చైన్ బిజినెస్ చేస్తూ ఉంటే మీకు అనుకూలమైన సమయం కనిపిస్తోంది. ఐరన్ వ్యాపారస్తులు కూడా ఈ ఏడాది ప్రథమార్థం అద్భుతంగా ఉంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు పొందడానికి శని ప్రభావంతో ఇంకా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది మీరు మొదటి 6 నెలలు. మార్చి నెల తర్వాత సానుకూల ప్రయోజకమైన ఫలితాలు కొంతవరకు మాత్రమే పొందుతారు. మీ వ్యాపార అవకాశాలు కొంతమేర మెరుగుపడతాయి గత ఏడాది కంటే. 10వ ఇంట్లో బృహస్పతి ప్రభావం మీ వ్యాపారాన్ని మరింత పెంచేలా కూడా చేస్తుంది. ఈ ఏడాది వ్యాపారస్తులకి తొలి 6 నెలలు అద్భుతమైన సమయంగానే కనిపిస్తోంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కెరీర్ పరంగా కూడా అనుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చు. 6వ ఇంటికి అధిపతైన శుక్రుడు ఏడాది పొడవునా మీ ఉద్యోగానికి మద్దతుగా ఉన్నారు. మీకు ఉద్యోగంలో మంచి రాణింపు, ప్రమోషన్లు కనిపిస్తాయి. సంవత్సరం ప్రారంభం నుంచి మార్చి నెల 15వ తేదీ వరకు చాలా అనుకూలమైన సమయం. నవంబర్, డిసెంబర్లో కాస్త ఇబ్బందులు రావచ్చు ఉద్యోగంలో. ఉన్నతాధికారులు మీ పనిలో కొన్ని లోపాలు ఎత్తి చూపిస్తారు. అయినా మీరు చేసిన పనిని, మీ కష్టాన్ని మెచ్చుకుంటారు. కొత్తగా ఉద్యోగాల కోసం చూసేవారికి, నిరుద్యోగులకి తొలి 6 నెలలు సానుకూల సమయంగా కనిపిస్తోంది. నవంబర్, డిసెంబర్ నెల కాస్త ప్రతికూల సమయంగా కనిపిస్తోంది. ఉద్యోగ మార్పును చూస్తున్నట్టయితే ఏప్రిల్, మే నెలలు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు మారాలని అనుకుంటే జనవరి నుంచి అక్టోబర్ అనువైన కాలం. మీకు ముఖ్యంగా ఏప్రిల్, మే నెల మరింత అనుకూలంగా ఉంది. మెరుగైన ఫలితాలు కూడా ఉద్యోగాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకు ఈ సమయం మరింత రాణింపు కూడా ఉంటుంది. వేరే ఉద్యోగాల్లో చేరే వారికి మీ ప్రయత్నాల ఆధారంగా మంచి ఫలితాలు కూడా ఈ సమయంలో కనిపిస్తూ ఉంటాయి. వృషభ రాశి వారికి ఆర్థికంగా చూస్తే ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగానే ఉంది. ప్రారంభం నుంచి మే మధ్యకాలం వరకు లాభదాయకమైన గృహానికి అధిపతి మొదటి ఇంట్లో ఉంటారు. మంచి లాభాలు మీకు అందిస్తారు.
మే తర్వాత నుంచి ఆర్థికంగా కొంత రాణింపు తగ్గుతుంది. బాగా కష్టపడాల్సి ఉంటుంది వ్యాపారంలో కూడా. ఈ ఏడాది మీకు పొదుపు కూడా కాస్త తక్కువగానే ఉండే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి సంపద ఇంటికి అధిపతైన బుధుడు సాధారణంగా ఏడాది పొడవునా మద్దతుగా ఉంటారు. కానీ ఖర్చులు కూడా మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఖర్చులు కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి. అప్పులు చేసే అవకాశం కూడా ఉంది. ఆర్థిక విషయాల్లో ఈ ఏడాది మే నెల నుంచి సేవింగ్స్ బాగా చేసుకోవడం మంచిది. వృషభ రాశి వారికి ప్రేమ జీవితం చూస్తే, వృషభ రాశి వారికి మీ ప్రేమ జీవితం సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి. ఈ ఏడాది భార్యాభర్తల మధ్య కూడా వేరే వ్యక్తి వల్ల కలహాలు రావచ్చు. ఇద్దరు భాగస్వాములు మీ కుటుంబ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేరే వారి విషయాల్లో తల దూర్చకూడదు. కుటుంబంలో దానివల్ల ఇబ్బందులు కలిగించవచ్చు. కోర్టు కేసుల వరకు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంవత్సరం ప్రారంభం నుంచి మే నెల వరకు మీ 5వ ఇంట్లో కేతు ఉండడం వల్ల మీ భార్యతో లేదా భర్తతో కలహాలు కనిపిస్తున్నాయి. బృహస్పతి మీ 5వ ఇంటిని కూడా ప్రభావితం చేస్తారు. దీనివల్ల కలహాలు వచ్చినా ఇద్దరూ సమసిపోయేలా పరిష్కారం చేసుకుంటారు. వివాహం కోసం చూసుకునే వారికి మీ ప్రేమ జీవితంలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. పెద్దల నుంచి మీ ప్రేమ వివాహానికి వారు ఒప్పుకోకపోవచ్చు. మే నెల మీకు పరీక్ష కాలమనే చెప్పాలి. ఈ సమయంలో గొడవలకు కూడా వివాదాలకు దూరంగా ఉండండి. జూన్ నెల నుంచి మీకు శని ప్రభావం కొన్ని చిన్న సమస్యలను కూడా కలిగిస్తుంది. చిన్న చిన్న అపార్థాలను సులభంగా పరిష్కరించుకోవడం మంచిది. ఇద్దరు కూడా ప్రేమికులకు మాత్రం ఈ ఏడాది అంత గొప్పగా కనిపించడం లేదు. మరో ఏడాది మీరు జాగ్రత్త తీసుకోవాల్సిందే. ఇక వైవాహిక జీవితం చూస్తే, వివాహం ఇంకా వైవాహిక జీవితానికి సంబంధించి వృషభ రాశి వారికి ఈ ఏడాది ఆశాజనకంగానే ఉంది. వివాహ వయస్సులో మీరు ఉన్నట్టయితే, మీరు పెళ్లి కోసం చూస్తూ ఉన్నట్లయితే ఈ ఏడాది మీకు అనుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి. 2025 సంవత్సరం ప్రారంభం నుంచి మే నెల మధ్య వరకు బృహస్పతి మీ మొదటి ఇంట్లో ఉంటారు. దీంతో మీకు పెళ్లి సంబంధాలు ఒకే అవ్వచ్చు. నిశ్చయ తాంబూలాలు తీసుకోవడం కూడా మే నెలలోపే జరుగుతుంది. ఇక మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి మీ 2వ ఇంటికి మారడం మీ కుటుంబ విస్తరణకు మద్దతు కనిపిస్తోంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులు లేదా ఆమోదంతోనే మీకు వివాహాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. అందుకే వైవాహిక జీవితానికి కూడా ఈ ఏడాది సాధారణంగానే కనిపిస్తోంది అనుకూలంగా. పిల్లల కోసం చూస్తున్న వారికి కూడా ఈ ఏడాది మంచి సమయం అనే చెప్పాలి. పిల్లల కోసం చూస్తున్న వారికి ఏడాది ప్రథమార్థంలో అంటే తొలి 4 నెలల్లోనే ఆ దేవుని ఆశీస్సులు కలుగుతాయి. కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ ఏడాది వృషభ రాశి వారికి సాధారణంగానే ఉంటుంది. కుటుంబ విషయం సానుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ప్రారంభం నుంచి మే నెల 15వ తేదీ వరకు కుటుంబ సంబంధాలు నియంత్రించే గ్రహం బృహస్పతి మీ మొదటి ఇంట్లో ఉంటారు. మీ కుటుంబ బంధాలు చాలా బాగుంటాయి. ఉమ్మడి కుటుంబంలో ఉన్న వారికి కొన్ని వివాదాలు వచ్చినా మీ కుటుంబ సభ్యులే పరిష్కరించుకుంటారు. ఇక వృషభ రాశి వారికి భూమి, ఆస్తి, వాహన యోగం ఏ విధంగా ఉందో చూస్తే, వృషభ రాశి వ్యక్తులకు 2025లో ఆస్తి ఇంకా భవనాలకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మార్చి నెల, ఏప్రిల్ నెల వరకు శని ప్రభావం మీ 4వ ఇంటిపై ఉంటుంది. అందుకే భూమి, ఏదైనా ఆస్తులు కొనుగోలు చేసే సమయంలో మీరు 1కి 10 సార్లు చాలా జాగ్రత్తగా ఆ దస్తావేజులు, డాక్యుమెంట్లు చూసుకోవాల్సిన పరిస్థితి. కొత్తగా ఆస్తిని కొనుగోలు చేయాలంటే తొలి 4 నెలలు ఆ విషయానికి దూరంగా ఉండడం మంచిదనే తెలుస్తోంది జాతకం ప్రకారం. ఆస్తి వివాదాలు కూడా ఈ ఏడాది మీకు కనిపిస్తూ ఉన్నాయి. కోర్టు కేసులు కూడా మీకు ఇబ్బంది పాలు చేయవచ్చు. ఆస్తి వివాదాలు లేకుండా ఉండేలా మీరు పూర్తిగా పరిశోధించి నిర్ధారించుకొని కొత్తవి కొనుగోలు చేసుకోవడం మంచిది. పొలాలు, స్థలాలు, పెట్టుబడులు పెట్టే సమయంలో ఈ ఏడాది తొలి 4 నెలలు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదనేది కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఏడాది కొత్త వాహనాల విషయంలో కూడా ఏడాది అంతా మంచి అనుకూలంగా లేదు. వృషభ రాశి వారికి సంబంధించి పరిహారాలు చూస్తే, క్రమం తప్పకుండా వృషభ రాశి వారు గోసేవలో పాల్గొనడం మంచిది. వెండి నగలు ధరించడం కూడా చాలా మంచిది. శివాలయంలో ప్రతి సోమవారం అభిషేకం చేయించుకోవడం కూడా మంచిదనేది పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఓం నమః శివాయ.